హైదరాబాద్ మహానగరంలో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారుల్లో వర్షం నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, టోలీచౌకీ, లంగర్ హౌస్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లన్నీ జలమయమవడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లి పారుతున్నాయి. ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వర్షం నీరు చేరుతూ ఉండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ కి అంతరం ఏర్పడింది. ప్రధాన రహదారిలో వర్షం నీరు ఎక్కడికక్కడ చేరటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, టోలీచౌకీ, లంగర్ హౌస్ వంటి ప్రాంతాల్లో కొండపోత వర్షం కురిస్తుంది. ఈ ప్రాంతాల్లో చెరువుల్ని తలపించేలా రోడ్లన్నీ కనిపిస్తున్నాయి. జలమయమైపోయి కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం ప్రారంభమైంది. నిన్న సాయంత్రం కూడా ఇదే పద్ధతిలో వర్షం ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 6-7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. మనం చూడొచ్చు, సెక్రటరియేట్ ప్రధానమైనటువంటి రహదారి వద్ద ఉన్నాం. అందరూ వర్షం కారణంగా ఫ్లైఓవర్ కింద అందరూ 2 వీలర్స్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నిలిచిపోయారు. వర్షానికి సంబంధించి వర్షంలో ప్రయాణం చేయడం కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వర్షం ప్రారంభం కాగానే మొత్తం నిలబడ్డారు. దాదాపు 10-15 నిమిషాలుగా వాళ్ళందరూ కూడా అదే విధంగా నిలబడ్డటువంటి పరిస్థితి. ట్రాఫిక్ కూడా చాలా స్లోగానే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు లిబర్టీ నుంచి కానీ అదేవిధంగా ఇటు వైపు నుంచి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ కానీ చాలా స్లోగా మూవ్ అవుతూ పోతుంది. ఇటు మనం చూస్తే మొత్తం సిటీ అంతా కూడా ఈ సెక్రటరియట్ వైపు, ఖైరతాబాద్ వైపు ఉండేటువంటి, జూబ్లీహిల్స్ వైపు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా వర్షంతో నిండిపోయింది. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కానీ దాని వైపు ఉండేటువంటి ప్రాంతం కానీ మనకు కనపడినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో ఒక్కొక్కసారి వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ముఖ్యంగా 600 దాదాపు 625 చదరపు కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా వివిధ ప్రాంతాల్లో, ఒక ప్రాంతంలో ఎక్కువగా మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షపాతం నమోదు అవుతూ వస్తుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో భారీగా, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణంగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. మొత్తం కూడా సిటీలో చూస్తే అనేక చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ పైభాగంలో మనం చూస్తే హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 250 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ భాగం నుంచి వచ్చినటువంటి వరద నీరు కారణంగా హుస్సేన్ సాగర్లో వరద కొంత ఎక్కువగా పెరిగింది. దాంతో హుస్సేన్ సాగర్కు ఉండేటువంటి ఒక తూము, అదేవిధంగా 2 గేట్లను ఓపెన్ చేసి వాటర్ని అయితే బయటికి వదులుతున్నారు. దాదాపు 1800 క్యూసెక్ల వరద నీటిని బయటికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అంటే మరొక 2 రోజుల పాటు వర్షం ఇదే విధంగా కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆ నీటిని అంతా కూడా మ్యాక్సిమం బయటికి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు చూసేటువంటి ఈ విజువల్ హుస్సేన్ సాగర్ జిహెచ్ఎంసీ వైపు ఉండేటువంటి మార్గం గుండా వెళ్తుంది. ఇక్కడ కూడా ఒక గేటును ఓపెన్ చేశారు. ఈ గేటు ద్వారా కూడా కొంత వరద నీరు బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లో ఎక్కువగా వాహనదారులందరూ కూడా రోడ్లపైకి వస్తారు. చాలామంది కార్యాలయాల నుంచి ఇంట్లకు వెళ్ళేటువంటి సమయం, అదేవిధంగా వివిధ పనుల కోసం జిహెచ్ఎంసీ పరిధిలో లేదా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి సిటిజన్స్ కూడా ఇంటి మొహం పడతారు. అందరు కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో రోడ్లన్నీ కూడా సాధారణంగానే రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ విధమైనటువంటి వర్షం కారణంగా ఆ రద్దీ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు కుకట్పల్లి కానీ, ఇటు యూసుఫ్ కూడా, అదేవిధంగా
ఇటు అమీర్పేట తదితర ప్రాంతాలకు సంబంధించి ఈ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా వర్షపాతం నమోదైందంటే చాలు ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకోసం ట్రాఫిక్ ఉన్నతాధికారులతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీంలన్నీ కూడా రోడ్డుపై ఉంటూ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూస్తున్నారు. చూడాలి, మరొకసారి భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందనేది మరికొద్ది 2-3 గంటలు అవుతే తెలిసేటువంటి అవకాశం ఉంది.